మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే. అంటే ఈ రోజు కులగణనపై రిపోర్ట్ పై ఈ రోజు కేబినెట్ లో భేటీ జరగనుంది. దాని తర్వాత అసెంబ్లీలో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 50 రోజులు ఎన్యూమరేటర్లు కష్టపడి కులగణన సర్వే చేపట్టారు. దీంట్లో కొంచెం విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తారు, 50 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన రిపోర్ట్స్ పై మీ అభ్యంతరం ఏంటి, లేకుంటే మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం అండి. అయితే వాస్తవంగా ఈ కులగణన గురించి మరి దాదాపుగా 1991 నుంచి రాజాంతరం జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చేయట్లేదు అనేది అన్నిగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడు చేసిన తర్వాత జరిగినటువంటి డీటెయిల్స్ చూస్తే కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆనాడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కొంత లీకులు వచ్చిన దానికి దీనికి కొంత గ్యాప్ అయితే స్పష్టంగా అవపడతా ఉంది. ఎందుకంటే అప్పుడు దాదాపుగా ఇంచుమించు 2 కోట్లకు ఓన్లీ బీసీల జనాభా ఉన్నది అనేది చూపెట్టినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు మాత్రము మరి మైనారిటీస్ తోటి కలిపి ఈరోజు మరి చూపెడుతున్నటువంటి పరిస్థితి అవపడుతుంది. అయితే దానికి మనం అందరం కూడా ఏంటంటే కొంత ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటి సందర్భం కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం 56, 56, 54 అని ఒక టార్గెట్ గా మనం ప్రతిసారి చెప్పుకుంటా ఉన్నాం. కానీ అక్కడ జరిగిన సందర్భము నేను వరంగల్లో ఉన్నా. దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళకు ఒక సీనియర్ జర్నలిస్టులు ఒక 10 మంది రెగ్యులర్ గా కలుస్తుంటాము. అలా ఒక 4 నుంచి 6 మందికి అసలు రిపోర్ట్ కు రాలేదు, సర్వే జరగలేదు. ఆ వాళ్ళు కూడా ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురు బీసీలే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొంత ఐడెంటిఫికేషన్ సర్వే చేసే దాంట్లో కొంత లోపము స్పష్టంగా అవపడి వాళ్ళను ఐడెంటిఫై చేసినటువంటి సందర్భము లేకపోవడం వల్లే ఇలా సరే ప్రతిపక్షాలు విపక్షాలు బీసీ వాదులు మొత్తుకున్నటువంటి సందర్భము తగ్గించిన ప్రభుత్వానికి ఏమవసరం తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వము చేసినటువంటి సర్వేలో కొంత పారదర్శక అవపం లేదు. ఎందుకంటే నేను మీకు మీ నోటీస్ లో కూడా పెడుతున్నా, ఒక కార్పొరేటర్ కు లోకల్ కార్పొరేటర్ కు మా అమ్మాయి ఇంటికి సర్వే బృందం రాలేదట, మరి ఒకసారి ఫాలోఅప్ చేయండి అని చెప్పి 2 సార్లు ఫాలోఅప్ చేసిన, అయినా రాలేదు. ఇప్పుడు నేను అంటే పర్టికులర్ గా బీసీ ఫ్యామిలీ దా కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మిస్ అయిన వాళ్ళు చాలా మరి ప్రభుత్వము 3% అని చెప్తా ఉన్నాయి. కానీ అది ఎక్కువ ఉన్నది. ఆ ఎక్కువ ఉన్నదంతా కూడా బీసీలనే నేను భావిస్తా ఉన్నా. మరి అంటే వీళ్ళు ప్రభుత్వం అయితే ఇక్కడ గైడ్లైన్స్ ఇవ్వలే కదా బీసీలను చేయొద్దు అనేది. ఇక్కడ ఇది అధికారులు చేసినటువంటి తప్పిదాలకు ఈరోజు ప్రభుత్వము బదనామయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఏదేమైనప్పటికీ కూడా అది కొంత ప్రభుత్వానికి మనకు హైదరాబాద్ లాంటి కొన్ని బస్తీల్లో అసలు మా ఇంటికి ఎన్యూమరేటర్ రాలేదు, అసలు మా కులగణన నిర్వహించలేదని చాలా మంది కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు సందీప్ జరిగిందంతా కూడా మెట్రో కార్పొరేషన్స్ మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో మాత్రమే ఇటువంటి తగాదాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మాత్రమే ఇటువంటి సర్వేలలో కొంత పారదర్శక లేకపోవడము, అందరినీ అటెండ్ చేయకపోవడం అనేది మేము డే 1 నుంచి ఇప్పుడంటే మనకు ముందుగా ఈ కాలనీ ఈ వార్డు మనకు సర్వే చేసే ముందు ఒక స్టిక్కర్ వేసి వాళ్ళకు ముందు ఇంటిమేట్ చేసేటువంటి సందర్భం ఉన్నది. మేము స్టిక్కర్ రాన్నప్పటి నుంచి కూడా ఇలా ఒక సీనియర్ రిపోర్టర్ ఈనాడు రిపోర్టర్ మరి దిలీపారా కూడా తెలుసు, అరే ఇప్పుడు వాళ్ళు మొత్తుకునే దాంట్లో తప్పేమున్నది, ఇప్పుడు మా ఇంటికి రాలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే దానికి ఏంటంటే కొంత రైట్ ఆడ ప్రభుత్వానికి కొంత అపవాదు తీసుకొచ్చిన పరిస్థితి అధికారులు అనేది స్పష్టంగా. ఇప్పుడు ఇంటి నెంబర్ ఉంటుంది, ఇంట్లో నివసించే వాళ్ళు ఉంటారు, ఇంటి పన్ను కడతారు, ఇంకా ఇంటికైతే పోవాలి కదా, అందులో ఎవరున్నారు ఏందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ పద్ధతిలో కొంత గ్యాప్ వచ్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసినాం. అయితే సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన దానికి వీరికి కొంత దాదాపుగా 8 నుంచి 10% గ్యాప్ అవపడతా ఉన్నది. ఆ 8-10 ఏంటంటే మైనారిటీస్ ఫిల్ అయ్యి ఇప్పుడు 56 ఏదైతే చెప్తా ఉన్నదో 56లో మైనారిటీస్ ఇంక్లూడ్ అయింది. కానీ అప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో అంటే లీకుల ద్వారా కావచ్చు, అంటే కొంత బయట తీసుకున్నటువంటి సమాచారంతో ఏ కులానికి ఎంత అనేది స్పష్టంగా ఇచ్చారు. దానికి
దాదాపుగా నియర్ 2 కోట్ల జనాభా ఉన్నటువంటి సందర్భము, ఒకరు బీసీలకి ఉన్నటువంటి సందర్భం ఉన్నది. అది 64-56 అప్పుడు వచ్చింది అని చెప్పుకుంటున్నారు. అయితే అక్కడ అది ఐడెంటిఫికేషన్ అంటే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ ఇవ్వలేదు, అది తప్పుడు గణాంకాలు అనేది అన్నిగా కొంత చెప్తా ఉన్నారు. ఇది ఏదైనప్పటికీ కూడా కొంత ప్రభుత్వానికి ఈ అధికారులు ఈ సర్వే సర్వే బృందాలు చేసినటువంటి తప్పిదాలకు ఇలా ప్రభుత్వము నింద మోసే పరిస్థితి వచ్చింది. ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎస్సీల కాడ డిస్టర్బెన్స్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళని 16-17% మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇంకా పెరగవచ్చు అని ఒక అంచనా వేసినాం, అది మళ్ళా సేమ్ యాక్టివ్ గానే వచ్చింది. అంటే ఎస్సీ జనాభా తగ్గలేదు, ఎస్టీ జనాభా తగ్గలేదు, మైనార్టీ జనాభా కూడా ఎక్కడ తగ్గలేదు, కేవలం బీసీ మాత్రమే తగ్గింది. ఇప్పుడు బీసీలకు తగ్గడానికి కారణం నేను చెప్తున్నాను, 2 కారణాలు. మీరు నేను నీకు సాక్ష్యాలతో సహాయిస్తా. నేను ఇప్పుడు ఒక 10 షాంపీలు 10 నీకు జలీపన కూడా వాళ్ళ పేర్లు తెలిసి చెప్తే కానీ ఇప్పుడు అది వేదిక ద్వారా మనము మీడియా ద్వారా చెప్పుకునేది కాదు. ఒక 10 మంది మాకు రాలేదని 10 రోజుల నుంచి సర్వే 10 రోజులు ఉండగా నుంచి చెప్తానే ఉన్నారు. మరి ఎట్లా హవానంటే నేను ఒక లోకల్ కార్పొరేటర్ కు పలానోలో పోలేదని ఆ స్థానిక కార్పొరేటర్ కూడా మెసేజ్ ఇచ్చినాము. వాళ్ళు అధికారులకు చెప్పినా కూడా కొంత స్పందించక కొంత నష్టం జరిగినటువంటి సందర్భం ఉన్నది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు కూడా ఈ చర్చకు కావిచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీసీలే. అందుకొరకు ఇటువంటి బీసీ గణాంకాలలో బీసీల వాటా తేలకపోవడానికి సర్వే బృందము కొంత తప్పిదాల వల్లనే ఇవన్నీ జరిగినాయి అనేది స్పష్టంగా అవపడతా ఉన్నది. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ బాగా పెరిగింది అంటే వాళ్ళ అప్పర్ క్యాస్ట్ పెరిగిందని మనం ఇండియా కంటే వాళ్ళు అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళను ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళని గుర్తించడంలో బృందం ఓకే, వాళ్ళు చూసిరు, కానీ వాళ్ళు కావాలని రాసుకునే చూసినట్టే కాదు. ఇక్కడ బీసీలను మాత్రం ఇక్కడ వాళ్ళ ఇల్లును గుర్తించకపోవడము, ఇంట్లో ఉన్న వాళ్ళను సర్వే చేయకపోవడం వల్లే జనాభా కొంత తగ్గింది అనేది ఇది రాష్ట్రం అంతా ఒక వరంగల్కే పరిమితం కాలేదు. ఇంకా కార్పొరేషన్ హైదరాబాద్ లో పక్కింటికే అది హత్య జరిగినా కూడా పక్కింటికి తెలియనటువంటి సందర్భం, ఒక అత్యాచారం జరిగినా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి సర్వే వాడి ఇంటికి వచ్చిపోయింది వీరికి ఎట్లయితే తెలియదు కదా. అటువంటి సందర్భాలు కొంత మైనస్ గా స్థితించినటువంటి సందర్భంలో ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ కులగణన చేయడం అనేది మనం స్వాగతించాలి. కాకపోతే ఈ తప్పిదాలను ఎట్లా రెక్టిఫై చేస్తారనేది మరి ప్రభుత్వము మరి మళ్ళా ఏమన్నా ఒకసారి రీసైక్లింగ్ అంటే ఎక్కడైతే ఏ ఇల్లునైతే ఐడెంటిఫై చేసి సర్వే చేయలేదో వాళ్ళకి ఒకసారి మళ్ళొక 1 or 2 days ఇప్పుడు ఒక రోజు అవకాశం ఇచ్చినా ఇవన్నీ అయితే ఇప్పుడు మళ్ళీ రిపీట్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ ఇంటి నెంబర్ మీద సర్వే కాని వాళ్ళకు అవకాశం ఇస్తే అది డెఫినెట్ గా మనకు బయటకు వస్తుంది. అప్పుడు 60% ఎబో తేలే అవకాశం ఉంది.